ఇప్పుడు మనకి బ్యాక్ పెయిన్స్ చూసుకుంటే చాలా రకాల బ్యాక్ పెయిన్స్ అండి. అందులో ఒక్కొక్కరు వాళ్ళ ప్రొఫెషన్ బట్టి మనం చూస్తున్న సాఫ్ట్వేర్లు కానీ, స్టిచ్చింగ్ చేసే వాళ్ళే కానీ, ఇట్లా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎక్కువ శాతంగా చూస్తుంటే ఎక్కువసేపు ఎవరైతే కూర్చుంటారో ఇట్లాంటి వాళ్ళలో మనం బ్యాక్ పెయిన్ చూస్తూనే ఉన్నాం. అసలు ఈ బ్యాక్ పెయిన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రత్యేకంగా మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది? సో ఈ బ్యాక్ పెయిన్ పేషెంట్స్ ఆల్మోస్ట్ మన క్లినిక్ వచ్చే 90% మందికి బ్యాక్ పెయిన్తోనే వస్తుంటారు. రకరకాల ఏజ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. సపోజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, వాళ్ళు కూర్చునే టైంలో సరిగా ఎర్గోనామిక్ పోస్చర్ సరిగా లేకపోవడం, స్క్రీన్ ఐ లెవెల్గా లేకపోవడం, ఎక్కువ పైకి చూడడం కానీ ముందుకు వంగడం, మొబైల్ ఎక్కువ యూసేజ్ చేయడము, అండ్ కొంతమందికి ఈ చేతి దగ్గర చిన్న నరము ప్రెస్ అవ్వడం, మీడియన్ నర్వ్ ప్రెస్ అవ్వడం, దీనివల్ల కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం, చేతితో తిమ్మిరి రావడం, అండ్ కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్, బ్యాక్ పెయిన్ ఇట్లాగా చాలా వస్తూనే ఉంటాయి. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువసేపు ప్రొలాంగ్ సిట్టింగ్ పొజిషన్. ఎంతసేపు కూర్చుంటే అంత అరుగుదల ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమవుతుంది, మనకి లోపల డిస్క్ అనే ఒక స్పాంజ్ మెటీరియల్ ఉంది. ఆ స్పాంజ్ మెటీరియల్ ఏంటి, ఒక సస్పెన్షన్ లాగా మనం కూర్చుని లేస్తుంటే మన బాడీలో స్ట్రెయిన్ ఎక్కువ పడకుండా అదొక సస్పెన్షన్ లాగా, కుషన్ లాగా మనకు అసిస్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం చాలాసేపు కూర్చున్నాం అనుకోండి, ఆ డిస్క్లో ఒక స్పాంజీ తత్వం కానీ సాఫ్ట్ కుషన్ లైక్ ప్రాపర్టీ కోల్పోతుంది. సో ఎప్పుడైతే ఆ సస్పెన్షన్ పోయిందో అది హార్డ్గా అయిపోతుంది. సో మనకి బయోమెకానిక్స్ ఆల్టర్ అవుతాయి బాడీలో. సో కూర్చున్నప్పుడు ఆ వెయిట్ అనేది యూనిఫామ్గా ట్రాన్స్మిట్ కాకుండా ఆ డిస్క్ అనేది హార్డ్గా అయిపోవడం. సో ఎప్పుడైతే డిస్క్ చాలా గట్టి పడింది అనుకోండి, వెనకాల ఉన్న నర్వ్ మీద కంప్రెషన్ అవడం ఆర్ డిస్క్ డీజనరేషన్ అంటాం. డిస్క్లో వాటర్ అనేది లూజ్ అవ్వడం, హార్డ్ అవ్వడం, అండ్ లోపల క్రాక్స్ వస్తూ ఉంటాయి, అండ్ ఆ టేర్స్ అంటాం, లోపల పల్ప్ లీక్ అవ్వడం. సో వీటన్నిటి ఏం చేస్తుంది, వెనకాల నర్వ్ మీద కంప్రెషన్ రావడం. సో ఆ నర్వ్ ఏంటి, సయాటిక్ నర్వ్ అని ఉంటాయి. సయాటిక్ నర్వ్ అనేది మన లంబార్ సైడ్ నుంచి L2, L3, L4. సో వీటి నుంచి సయాటిక్ నర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ నర్వ్ మీద మనం ఒత్తిడి అయిందనుకోండి, దాన్ని సయాటికా అంటాం. సో సయాటిక్ నర్వ్ మీద కంప్రెషన్ అయితే దాన్ని మనం సిమ్టమ్స్ అనేది సయాటికా అంటాం. సో దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి, నడుము నొప్పి నుంచి పాదం కాలంతా కరెంట్ షాక్ కొట్టినట్టు, గుంజినట్టు, తిమ్మిరి వచ్చినట్టు, చీమలు పాకినట్టు, ఇలాగ రకరకాలుగా సెన్సేషన్ ఉంటుంది. అది స్టార్టింగ్లో ఉంటుంది. అదే మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, కాలంతా బరువు అయిపోవడము, ఆర్ లేపలేకపోవడం, స్పర్శ కోల్పోవడము, అండ్ కొంతమందికి యూరిన్ మోషన్ తెలియకుండా అయిపోవడం, బటెక్స్ కింద స్పర్శ లేకపోవడం. సో ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేసిన కొద్దీ ఇలాగ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవి సయాటికా యొక్క లక్షణాలు. కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, ఆర్ సడన్గా బరువులు ఎక్కువ లేపడం, ఆర్ ఈ సైడ్కి ఎక్కువగా పడుకోవడం. వీటి వల్ల జాయింట్లో ఫెసెట్ జాయింట్స్ అని ఉంటాయి. స్పైనల్ కార్డ్ చుట్టూ వర్టిబ్రా ఉంటుంది, ఎముకలు. ఆ వర్టిబ్రా దగ్గర చిన్న జాయింట్స్ ఉంటాయి, ఫెసెట్ జాయింట్స్. ఈ ఫెసెట్ జాయింట్స్ అనేది మనకి ముందుకు వంగడానికి, వెనకకు వంగడానికి, సైడ్ వంగడానికి అదొక జాయింట్స్ లాగా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే దాంట్లో లోడ్ ఎక్కువ పడింది అనుకోండి, అది కూడా ఆర్థరైటిస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దాన్ని మనం ఫేసెట్ జాయింట్ ఆర్థరైటిస్ అంటారు. దీంట్లో ముఖ్యంగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనకి బ్యాక్ పెయిన్ అనేది మోస్ట్లీ కింద వరకు రాకుండా ఓన్లీ సైడ్కి ఉంటుంది. అంటే మధ్యలో కాకుండా సైడ్కి అటు ఇటుగా ఎటువైపు అరిగితే అటువైపు పెయిన్ ఉంటుంది. అండ్ వీపు విరుచుకున్నారు అనుకోండి, వెనకాలకి ఇట్లా అనుకున్నారు, అప్పుడే పెయిన్ ఇంకా ట్రిగర్ అవుతుంది. సో ఇది ఫేసెట్ జాయింట్ యొక్క లక్షణాలు. అదే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆర్ కూర్చున్న పోస్చర్లో ఒకవైపు ఎక్కువ వంగడం, ఇంకోవైపు ఎక్కువ వంగడం, వీటి వల్ల ఎస్ఐ జాయింట్ అంటాం, సేక్రోఇలియాక్ జాయింట్. ఎస్ఐ జాయింట్ అనేది ఈ వెన్నపూసలో చిన్న లాస్ట్లో ఉన్న సేక్రమ్ బోన్ ఉంటుంది. ఈ సేక్రమ్ బోన్కి ఇంకొక అటాచ్మెంట్ మన బట్టకు దగ్గర ఉన్న ఇలియాక్ బోన్. సో దీన్నే మనం సేక్రోఇలియాక్ జాయింట్ అంటాం. ఈ సేక్రోఇలియాక్ జాయింట్ అనేది ఇట్స్ రెండు జాయింట్స్ ఉంటాయి అంటాం, డయాథ్రోడియల్ జాయింట్ అంటాం. ఈ జాయింట్ మీద వాపు రావడము, ఇన్ఫ్లమేషన్ రావడం, ఆర్ ఎనీ ఇంజరీ వల్ల లోపల ఎస్ఐ జాయింట్లోంచి పెయిన్ వస్తుంది. వాళ్ళకి ఎస్పెషల్లీ కొంచెం లో బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, అండ్ థై వెనక భాగం థై వరకు ఆర్ బట్టక్స్ దగ్గర ఎక్కువగా పెయిన్ ఉంటుంది. సో ఇది ఎస్ఐ జాయింట్ యొక్క పెయిన్, సేక్రోఇలియాక్ జాయింట్ ఆర్థరైటిస్ అంటారు.
ఇంకొంతమందికి హార్డ్ సర్ఫేస్ మీద చాలా మంది కూర్చొని అలవాటు ఉంటుంది, నేల మీద కానీ ఆర్ కుషన్ లేని సీట్ మీద చాలాసేపు కూర్చొని అలవాటు ఉంటుంది. సో వాళ్ళకి టెయిల్ బోన్ పెయిన్ వస్తుంది. దాన్నే మనం కాక్సిగోడైనియా అంటాం. సో కాకిక్స్ అనేది లాస్ట్ చివర ఉన్న టెయిల్ బోన్ అంటాం. సో ఆ టెయిల్ బోన్ అనే దాని మీద ఎక్కువగా ప్రెషర్ పడ్డం, సో దాని దగ్గర వాపు రావడం, ఇన్ఫ్లమేషన్ రావడం, సడన్గా కింద పడ్డారనుకోండి, ఆ కాకిక్స్ అనేది కొంచెం డిస్లొకేట్ అవ్వడం. సో వీటన్నిటి వల్ల వాళ్ళకి టెయిల్ బోన్ అనే వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఏ పెయిన్ అయినా ఇలాగ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి, లక్షణాలు బట్టి మనం ఎగ్జామిన్ చేసుకుని వాటికి సరిపడా డయాగ్నోస్టిక్స్ ఇమేజింగ్ ఉంటాయి, ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ. ఈ యొక్క సహాయంతో మనకు ఒక నిర్ధారణ చేసుకుంటాం ఎటువంటి బ్యాక్ పెయిన్ వస్తుంది. సో వాళ్ళకి మన దగ్గర సర్జరీ లేకుండానే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తోటి లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, రీజనరేటివ్ థెరపీస్ కానీ, ప్రోలోథెరపీ కానీ, ఆర్ నర్వ్ రూట్ బ్లాక్స్ అండ్ డిస్క్ కంప్రెషన్, డీకంప్రెషన్ చేసే థెరపీస్ కానీ, ఇవన్నీ డే కేర్లోనే ఎటువంటి కోత సర్జరీ లేకుండానే ఇంజెక్షన్ ద్వారా కానీ, నీడిల్ ద్వారా చాలా ఫాస్ట్గా రికవరీ అయిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళ నార్మల్ లైఫ్కి చేరుకుంటారు. అంటే బ్యాక్ పెయిన్లో ఇన్ని రకాల పెయిన్స్ ఉన్నాయా, ఎంత డేంజరస్ సింటమ్స్ ఉన్నాయా అని వింటుంటేనే అనిపిస్తుందండి. సాధారణంగా ఏదో బ్యాక్ పెయిన్ అంటే అందరికీ ఒకే రకంగా వస్తుంది, నడుము నొప్పి వస్తుందిలే అనే అనుకుంటున్నా ఇప్పటివరకు. దీంట్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలే చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తాయని కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, మనం కూర్చునే విధానంలోనే దానికి కంటిన్యూటీగా వన్ సైడ్ కూర్చున్నా, దాన్ని మనం కంప్లీట్గా బ్యాక్ కూర్చునే విధానంలో కూడా చాలా రకాల మార్పులు చేర్పులు మనం చేసుకోవాల్సి ఉంటుంది అంటారు.